సోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గాంజా కేసు రిపోర్ట్ కావడం జరిగింది. దీంట్లో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన ఎస్ఐ వాళ్ళ టీం గాంజా అమ్ముతున్నాడనే ఇన్ఫర్మేషన్ పైన కర్తాల్ ఎక్స్ రోడ్కు పోవడం జరిగింది. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తిని ఆపగా అతని పేరు లక్ష్మణ్, తండ్రి సాయినాథ్, వయసు 26 సంవత్సరాలు, కూలి పని చేసుకుంటూ ఉంటాడు. సోఫీనగర్లో అతని నివాసం. అతన్ని విచారించి అతను చెక్ చేయగా అతను బైక్ పై వస్తున్నాడు. బైక్లో చెక్ చేయగా గాంజా ఉన్నట్టు మనము ఎస్ఐ గమనించినాడు. దాన్ని ఏదైతే వీళ్ళ టీం ఉందో ఎక్సైజ్, సిఐ అండ్ పంచుల సమక్షంలో ఈ గాంజాను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని కన్ఫెషన్ రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ జరిగింది. ఇతడు లక్ష్మణ్ అని సోఫీనగర్లో ఉంటాడు. ఇంతకుముందు ఇతడికి నేర చరిత్ర కూడా ఉంది. ఇతడు అక్కడ సోఫీనగర్లో ఒక ఉండి దొంగతనంలో కూడా ముద్దాయి. అదేవిధంగా ఆ పక్కకే గణేష్ ఉంటుంది. ఆ గణేష్లో కూడా లడ్డు దొంగతనం చేస్తాడు. నెక్స్ట్ ఇంకో పక్కగా బ్యాటరీ కూడా దొంగతనం చేసే చరిత్ర ఉంది. కాబట్టి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి ఇతని వద్ద ఉన్న 1100 గ్రామ్స్ కిలో 100 గ్రాముల గాంజా సీజ్ చేసి ఇతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఎక్కడైనా సరే గాంజా కానీ ఇంకేదైనా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి అనుమానంగా ఉంటే ఇమీడియట్లీ మాకు పోలీసుకు ఇన్ఫామ్ చేయండి. ఎవరు కూడా గాంజాకు అడిక్ట్ కావద్దండి. గాంజాకు అడిక్ట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు ఏది ఉన్నా సరే పోలీసుకు ఇన్ఫామ్ చేయండి. గాంజా లేని నిర్మల్ డిస్ట్రిక్ట్గా చేయడమే మా ఉద్దేశం. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ గాంజా మీద చాలా పగడబందీగా చేస్తున్నాము. ఫ్యూచర్లో కూడా ఎక్కడ కూడా గాంజా అమ్మేవాళ్ళు కానీ కన్జ్యూమ్ చేసే వాళ్ళని కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.